అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రముఖ ప్రొడ్యూసర్ అలాగే సినిమా విశ్లేషకులైనటువంటి చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రాబోతుంది కన్నప్ప మూవీ. సో ఈ మూవీలో పెద్ద పెద్ద స్టార్స్ అలాగే మోహన్ బాబు గారు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నారు. అంటే ఈ మూవీ గురించి జనాల్లో అంత టాక్ కానివ్వండి, హైప్ కానివ్వండి, అసలు రావట్లేదు, అసలు నార్మల్ సినిమా గానీ చూస్తున్నారని చెప్పేసి టాక్ అనేది వినిపిస్తుంది. సో అయ్యి పిచ్చి బాగుండమ్మా తాగప్పుడు. ఇంకోటి ఫస్ట్ కరెక్షన్. ఉమ్, మోహన్ బాబు ఎంతో ఖర్చు పెట్టి కాదు. ఉమ్, మోహన్ బాబు ఎంతో ఖర్చు పెట్టి విష్ణు ఉమ్, తన ఆస్తులు, తన పర్సనల్ ఆస్తులు, ఉమ్, తన భార్య ఆస్తులు కానీ బ్యాంకుల్లో లోన్ అప్పు తీసుకుని తన ఆస్తులు తాకట్టు పెట్టి, ఉమ్, మోహన్ బాబు ఆస్తులు కాదు, ఉమ్, మోహన్ బాబు తనకి ఇచ్చేసి తన ఆస్తులు. ఉమ్, మోహన్ బాబు ఆస్తులు ఏమి తాకట్టు పెట్టలేదు. ఉమ్, తన ఆస్తులు, తన భార్య తరపు ఆస్తులు బ్యాంకు తాకట్టు పెట్టి తీస్తున్నాడు. ఉమ్, రిస్క్ రిస్క్ చేస్తున్నాడు. ఉమ్, రిస్క్ అని చెప్పే చేస్తున్నాడు. ఉమ్, ఎప్పుడో రిస్క్ చేయకపోతే ఇలాగే ఉంటుంది. సో ఉమ్, రిస్క్ అటో ఇటో తాడో పేడో తెలుసుకుందాం ఉమ్, అని పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేశాడు. ఎంతో రీసెర్చ్ చేశాడు, ఉమ్, ఎంతో కష్టపడ్డాడు. ఉమ్, కష్టపడి తీస్తాడు. దానికి తగినట్టు ఆర్టిస్టులు పెట్టుకున్నాడు. ఉమ్, అక్షయ్ కుమార్ అవ్వచ్చు, మోహన్ లాల్ అవ్వచ్చు, స్పెషల్గా ఉమ్, మా ప్రభాస్ అవ్వచ్చు, ఉమ్, అందరిని పెట్టుకున్నాడు, చేస్తున్నాడు. ఉమ్, దానికి హైప్ రావాలంటే హైప్ ఆల్రెడీ ఉందా? హైప్ రాకపోతే ఇప్పుడు అసలు దాని గురించి పట్టించుకోకపోతే నువ్వు ఉమ్, ఎందుకు అడుగుతావు దాని గురించి ఉమ్, కదా? ఓకే. దాన్ని బట్టి ఉండబట్టే కదా, టాక్ ఉమ్, ఆఫ్ ది టౌన్ గా ఉమ్, ఉండబట్టే కదా. ఉమ్, డెఫినెట్ గా నేను టీజర్ వచ్చినాక ఇంకా బ్రహ్మాండంగా ఉంది. ఉమ్, టీజర్ వచ్చినాక సూపర్ గా ఉంది. ట్రైలర్. ఉమ్, టీజర్ చూసినాక అందరూ కూడా ఉమ్, కళ్ళు పైకి వెళ్ళి ఉమ్, డెఫినెట్ గా సినిమా కూడా ఆ లెవెల్లోనే ఉంటుంది. ఇక్కడ ఉమ్, ఇంకోటి ఏంటంటే సినిమాకి అతను ఈ తీసుకెళ్తున్న డైరెక్షన్ కూడా సినిమా ఉమ్, గురించి ఇది ఉమ్, ఇస్తున్న ఇది కూడా చాలా కరెక్ట్ గా వెళ్తున్నాడు. ఉమ్, జనాలు ఇది భక్తి కన్నప్ప కాదు, భక్త కన్నప్ప కాదు, ఉమ్, ఇది భక్తి రస ప్రధానమైన పౌరాణికము కాదు ఉమ్, అనేది ప్రజలకు వెళ్ళాలి. ప్రజలు అయితే కన్నప్ప అనగానే పాత భక్త కన్నప్పని గుర్తుపెట్టుకుని ఉమ్, ఆ మైండ్ లో వెళ్ళకూడదు. ఉమ్, ఆడియన్స్ థియేటర్ ఆ మైండ్ లో వస్తే ఇంకా అది కనపడదు. ఉమ్, ఇక్కడేంటి భక్త ఆ సినిమా ఒట్టి భక్త కన్నప్ప భక్తుడి కథ. ఉమ్, ఒక కన్నప్ప అనేవాడు భక్తుడు, శివభక్తుడిగా అతని కథ అది. ఉమ్, ఇక్కడ శివభక్తుడి కథ చివరిలోనే వస్తుంది. ఉమ్, శివభక్తుడు ఇక్కడ కథ ఏంటి? అసలు కన్నప్ప ఎవరు? ఉమ్, నాస్తికుడు. ఉమ్, అతను మొదటి నుంచి దేవుడు లేడు అని నాస్తికుడు. ఉమ్, అలాంటోడు నాస్తికం కాదు, దేవుడు లేడనే తిరుగాడిన వాడు దేవుడు ఉన్నాడని వచ్చాడు. ఉమ్, దేవుడు ఉన్నాడని వచ్చిన వాడు తన కన్ను పీకిచ్చేంత భక్తిలోకి వెళ్ళాడు. ఉమ్, ఈ జర్నీ, ఉమ్. ఈ అంటే ప్రయాణం స్టార్టింగ్ నుంచి. స్టార్ట్ నుంచి ఈ ఉమ్, ప్రయాణం చూపిస్తారు. ఉమ్, ఈ ప్రయాణానికి అనేక హిస్టారికల్ ఎవిడెన్సెస్, ఎక్కడెక్కడో గ్రంథాలు పట్టుకుని పెట్టుకుని హిస్టారికల్ ఎవిడెన్స్, అతను పుట్టిన ఊరు, ఆ ఊరు ప్రదేశం ఉమ్, అన్ని రీసెర్చ్ చేసి వెళ్ళి తీస్తున్నారు. ఉమ్, ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఉమ్, ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్ అనేది ముందే చెప్తున్నాడు. ఉమ్, ముందు నుంచి ఇది భక్తగా రాసి, అందుకని హిస్టారికల్ అని హిస్టరీ బాగా కాయినేజ్ చేస్తారు. ఇట్ ఈస్ హిస్టరీ, ఉమ్, నాట్ ఎవరు? మైథాలజీ. ఉమ్, ఇట్స్ నాట్ మైథాలజీ, ఇట్ ఈస్ హిస్టరీ. ఉమ్, హిస్టరీ ఆ ఒక కన్నప్ప అనే వ్యక్తి జీవితం, ఉమ్, అతని యొక్క జీవన ప్రయాణం ఉమ్, అది తీస్తున్నారు. ప్రజలు కూడా ఆ లైన్ లో గ్రూవ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు గౌకుది కన్నప్ప అనగానే భక్త కన్నప్ప మైండ్ లో ఉంటే దేవుడు ఏమిటి మామూలు ఉమ్, సోషల్ సినిమా లాగా ఉంది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ వచ్చినాక ఆయన భక్తిలోకి వచ్చినాక వేరు, కానీ అంతకుముందు ఇలా ఉందా అనుకోకూడదు కదా. ఉమ్, అది ఎంత ఇంట్రెస్ట్ కూడా ఆ డిసప్పాయింట్మెంట్ రాదు, వాళ్ళ ఉమ్, ఎక్స్పెక్టేషన్ రివర్స్ కాకూడదు. ఉమ్, అందుకని ముందే ప్రిపరేషన్ ఇస్తున్నాడు. ఉమ్, అది కనపడుతుంది దీంట్లో. ఇట్ ఈస్ హిస్టరీ, ఒక కన్నప్ప చరిత్ర ఇది. ఉమ్, కన్నప్ప జీవిత చరిత్ర, ఉమ్, కన్నప్ప భక్తి చరిత్రగా ఉమ్, మాత్రమే కాదు. భక్తి చరిత్ర చివరిలో వస్తుంది ఆటోమేటిక్. ఉమ్, బట్ మొత్తం అసలు అతని పుట్టుక, పూర్వోత్తరాలు, అతని యొక్క మార్పు, అతని పరిణామ దశ, దేవుడు లేడన్న వాడు నాస్తికుడు అయిన వాడు ఆస్తికుడు ఎట్లా అయ్యాడు, ఉమ్, ఆస్తికుడు అయినాక పరమభక్తుడు ఎట్లా అయ్యాడు, ఉమ్, ఈ యొక్క ప్రయాణం ఉమ్, ఈ అతను అలా మార్చింది. అతన్ని అలాగ అన్ని రకాల రూపాలు, అన్ని రకాల మార్పులు అతను ఏ సందర్భాలు తీసుకొచ్చినాయి, ఉమ్, ఏ సన్నివేశాలు అలా తీసుకొచ్చినాయి, ఉమ్, ఇవన్నీ బాగా బ్రహ్మాండంగా చెప్తున్నారు. ఉమ్, సో లెటస్ బాగా ట్రోల్ చేసేవాళ్ళు ఏదో ఉమ్, చేస్తా ఉంటారు. అమ్మాయి ఎవరో ఉంది, ఎందుకు ఏం చూసింది అని మాట్లాడుతూ తెలీదు. ఎవరో ఇది ఓటర్, కామన్ ఓటరా, కామన్ ఓటర్ అని ఎవరో ఒక అమ్మాయి ఓ అరుస్తా మాట్లాడుతూ ఉంటుంది. ఉమ్, ఏం తెలుసు అమ్మాయికి, ఏం తెలుసు, ఏదో అవుతూ ఉంటుంది. ఉమ్, అనవసరం ఆ, సినిమా ఫ్రేమ్ చూడలేదు, ఉమ్, ఏమిటో తెలియదు, ఉమ్, కన్నప్పలో ఏం చెప్తున్నారో ఏం చేస్తున్నారో తెలియదు, ఉమ్, ఏదో వాగేస్తారు. ఇలా వాగే వాళ్ళు ఉంటారు. వాళ్ళని వాళ్ళు
పాపులర్ చేసుకుంటారు. హ్మ్. ఇది ట్రోల్ చేస్తే హ్మ్. ఎవరు ట్రోల్ చేసింది పలానా, ఎవరు ఈ అమ్మాయి, ఎవరు ఈ అబ్బాయి అని అడుగుతారు కదా! వాళ్ళని వాళ్ళు హ్మ్. వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటానికి ట్రోల్ ఓకే. చేయటం తప్పితే, హ్మ్. ట్రోల్ చేసేవాడు ఎవడైనా హ్మ్. చూసి ట్రోల్ చేయడు. సినిమా చూసినాక బాలేదని ఇష్టం. హ్మ్. బాలేతే బాలేదని దుర్పరపడ్డాడు. చూడకుండానే ఏమి చూడకుండానే ఇక్కడ ఇండస్ట్రీలో ఇంతమంది మేధావులు తలలు పళ్ళు కొట్టుకుంటాం. హ్మ్. ఏమి తీస్తే ఆడొద్దు అని. హ్మ్. ఏమి తీస్తే ఆడొద్దు, ఏది తీస్తే ఆడదో ఇక్కడ ఇంతమంది మేధావులకు తెలీదు. హ్మ్. ఇగ అలా గనక ఏమి తీస్తే ఆడొద్దు, ఎలా తీస్తే ఆడొద్దు అని తెలిస్తే గనక మనం సినిమాలు తీయక్కర్లా. హ్మ్. రిలయన్స్‌లు, అంబానీలు, అదానీలు వచ్చి సినిమాలు తీస్తారు. హ్మ్. ఆ ఫార్ములాను కొనుక్కొని. హ్మ్. కదా! ఇక్కడ తలలు పగలగొట్టుంటే అర్థం కాదు. ఆడియన్స్‌కి ఏది నచ్చుద్ది, ఇది నచ్చుద్ది అని మనం తీస్తాం. ఆ హ్మ్. రోజు ఆ సినిమా చూసి ఆ షోకి వచ్చే ఆడియన్స్‌కి నచ్చలేదనుకో ఫస్ట్ షోకి అయిపోయింది. తర్వాత నచ్చినా లాభం లేదు, ఫస్ట్ షోకి నచ్చకపోతే. హ్మ్. ఇవాళ 'కలేజా' ఉంది. ఇప్పుడు ఇంత బాగా ఆడింది రెండోసారి రిలీజ్ అయితే. ఫస్ట్ టైమ్ రిలీజ్ అయితే ఆడలా. ఎందుకు ఆడలా? ఆ ఫస్ట్ టైమ్ ఆ షోకొచ్చిన ఆడియన్స్, ఆ రోజు వచ్చిన ఆడియన్స్ 3 వాళ్ళకి నచ్చలా. హ్మ్. దొబ్బిందది. బాలేదు, బాలేదు, బాలేదు. హ్మ్. ఇప్పుడు మరి సెకండ్ రిలీజ్ ఆడితే బ్రహ్మాండంగా ధూమ్ రీ లేపుతారు. రిలీజ్‌కి బాగా ఆడింది. బాగా అంటే అదే అన్నప్పుడు మా ఎట్లా ఉంటదంటే సినిమా తీసాక ఫస్ట్ షో, హ్మ్. ఆ ఫస్ట్ డే ఫస్ట్ షో. హ్మ్. ఆ వచ్చే ఆడియన్స్ మైండ్ సెట్‌ని బట్టి. హ్మ్. ఆ మైండ్ సెట్‌లో వాళ్ళు బాగుందన్నారా డగడగడగడగా బాగుంది. హ్మ్. వాళ్ళు బాగాలేదు బయటకొచ్చి బాగాలేదన్నారా 2, 3 షోలు కనుక బాగాలేదన్నారా హ్మ్. అయిపోయింది కథ. హ్మ్. బాలేదంటే బాలేదంటే బాలేదు. చూడకుండానే ఎందుకంటే ఇవాళ రేట్లు ప్రకారం బాగుంది అంటే తప్పితే థియేటర్‌కొచ్చి ధైర్యం చేయట్లా. హ్మ్. ఏంటే జేబులో రూ. 1000 పెట్టుకో అయిపోతుంది సినిమాకెళ్ళాలంటే. ఇద్దరు హ్మ్. వెళ్ళాలంటే భార్యాభర్త వెళ్ళాలన్నా, కుటుంబం వెళ్ళాలంటే 1500, 2000. హ్మ్. సో, అందుకని బాగుంది అంటే తప్పితే థియేటర్‌లోకి అడుగుపెట్టే పరిస్థితి లేదు ఆడియన్స్. హ్మ్. కనుక ఇంత రిస్క్‌లు ఉన్నాయి. ఇంత రిస్క్‌లు చేస్తారో బాగుంది వీళ్ళు ఎవరిది ఏం తెలుసని చెప్తారు. గాలివాగుడు, గాలి అలాంటి కొత్తవాళ్ళు ఉన్నారు. చూస్తా ఉంటాను నేను. హ్మ్. మరి ఆ అమ్మాయి ఏదో అరిచేసి మాట్లాడుతుంది. ఏంటో సర్వజ్ఞురాలాగా, సర్వం తెలిసిన ఆవిడలాగా, హ్మ్. అసలు సినిమాల గురించి అవపోసన పట్టిన వాడిలాగా మాట్లాడేస్తది. హ్మ్. ఏం తెలుసు ఆవిడకి నాకు అర్థం కాదు. సార్ అంటే ఈ సినిమా పైన బ్రాహ్మణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. ఎవ్వరు ఆగ్రహం వ్యక్తం చేయట్లేదమ్మా. ఒకళ్ళిద్దరు గిల్లి ఈ హ్మ్. ఇప్పుడు చెప్పాను అమ్మాయి గిల్లుతాది. హ్మ్. పిలక గిలక అన్నారు. ఏమిటి ఆవు అని. హ్మ్. ఈ ఆవిడ ఈ ఎన్నో సినిమాల్లో హ్మ్. బ్రాహ్మణుల మీద సెటైర్‌లేసారు. హ్మ్. ఒక కోమట్ల మీద సెటైర్‌లేసారు. హ్మ్. రెడ్లు, వాళ్ళ మీద ఏసారు. ఎప్పుడూ ఏస్తారు. హ్మ్. అది సరదాగా తీసుకుంటారు. సినిమాగా చూస్తారు. హ్మ్. ఎవరు మరి ఆహ్, బ్రహ్మానందము జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో అదుర్స్. ఆదర్శ్ హ్మ్. ఎంత కామెడీ చేశారు. హ్మ్. ఏమన్నా తప్పు పట్టారా? హ్మ్. ఇంకో సినిమాలో బ్రహ్మానందం మంత్రాలు చదువుతూ గుడ్డెత్తి మరీ హ్మ్. చేస్తాడు. అది హ్మ్. నవ్వుకున్నారు కానీ సో ఆ! సినిమా అంతే కదా! హ్మ్. సినిమాని ఎవరో ఒకళ్ళిద్దరు వీళ్ళ పని పాట లేనోళ్ళు దాన్ని ఏదో కెలికి హ్మ్. వాళ్ళ సొరంగా ఉందో ఆ కెలికి దాని మీద ఒక నలుగురు ట్వీట్ చేస్తే మనం కెలకాలనుకున్నాం కెలికాం. హ్మ్. ఈ ఈ దుష్టబుద్ధి వాళ్ళ తప్పితే ఎవరు సినిమాగా చూస్తారు అంతే. హ్మ్. దాంట్లో ఏమి గతంలో 'జెనీకే రెడ్డిలో' కూడా ఉంది. ఆ హ్మ్. టైంలో కూడా వచ్చారు. తర్వాత ఇప్పుడు ఒక కులాన్ని కించపరచాలనేది ఎవరు చేయరు. హ్మ్. సినిమా ఫీల్డ్ ఇట్ ఈస్ సినిమా ఫీల్డ్ సొసైటీ యొక్క రిఫ్లెక్షన్. హ్మ్. బ్రాహ్మణుల్ని హ్మ్. సొసైటీలో హ్మ్. బాపనోడు అంటారు. అవును. అవునా కదా! హ్మ్. బాపనోడు అంటారు. హ్మ్. అది అదే మాట నేను పెట్టాననుకో కించపరచడం ఎట్లా అవుద్దమ్మా? హ్మ్. కదా! కించపరచడం ఎట్లా అవుద్ది? అవును సార్. సమాజంలో మాట్లాడే మాటలు పెడతారు. హ్మ్. అది వాళ్ళు సరదాగా తీసుకుంటారు. హ్మ్. ఎవరో ఒకళ్ళు ఇలాంటి ఒకళ్ళిద్దరు అర్భకులు కెలకడం తప్పితే నోబడి అదేమి అంత అసభ్యంగా ప ప పిలక, గిలక అనేది గిలక వేరు. పిలక హ్మ్. ఆహ్, పె ఇతనికి పిలక ఉంది. అతనికి దీనికి బావికి గిలక ఉంది. హ్మ్. 2 వాస్తవాలే గదా! హ్మ్. పిలక, గిలక అంటే భూతం ఏమన్నా? గిలక అంటే భూతం కాదు కదా! హ్మ్. నువ్వు భూతార్థం తీసుకుంటే నీ కర్మ. హ్మ్. కదా! అది ఏ బు పని పాట లేనోళ్ళు చేసేదమ్మా. దానికేమి బ్రాహ్మణ ఆమోదం ఏం లేదు దీనికి. హ్మ్. ఆహ్, కెలుకుతారు. ఇంకా కాకపోతే రేపు ఫ్యూచర్‌లో కూడా కెలుకుతారు. వీళ్ళకి హ్మ్. పని పాట లేదు కదా! అదే ఉంటారు కదా! సోషల్ మీడియాలో అతివాదులు. వీళ్ళకి హ్మ్. అదే పని. అది చేయటం దానివల్ల వ్యూవర్‌షిప్ రావటం, వచ్చే దాని మీద వచ్చే డబ్బు. ఆ ఎంగిలి మెతుకులకి ఆరాటపడటం, ఈ కుక్షింబర పరిణామం.
ఏదో కెలకటం కెలికిన దాని మీద వచ్చే 4 డబ్బులు. ఆ ఎంగిలి మెతుకుల కోసం ఆశపడి కక్కుర్తి పడి చేసే ఈ చిల్లరగాళ్ళు చేసేవాళ్ళు పనులు ఇయి అంతే. థ్యాంక్ యూ.